చంపుతా అనుకున్నారు. యాదవ అంతో ఇంతో అయినోడు కదా అని ఇంటికి రానిస్తే ఇల్లాలకే కనుకొట్టేట కుక్క గజ్జి కుక్క కొనపాటి విశ్వాసం లేదు. కొండ పెంక ఏందన్నావు గట్ల తిట్టబడితివి నన్ననా? నిన్నేరా ఆడంగి యాదవ. ఆ బామర్తి గారు మన ఇద్దరిలో ఎవడో ఓడు కలుడైతే సాలరా దేవుడా అని జాయింట్ గా మొక్కున్నావా? అవు మరి తాంబూలాలట్టు తయారవుతావేట్రా పాయికానాలో బీడి ముక్కలు ఏరుకునే యాదవా? గస్సుంటి గలీజు మాటలు అనకు. నాకు తిక్క పుట్టిందంటే నా నోటమ్మట బూతులు వస్తాను అన్నా. అవు ఎవడ్రా నీకు అన్నా? సైజ్ చూస్తే ఏనుగు పిల్ల 2 కాళ్ళ మీద నిలబడ్డట్టున్నావు. వరస చూస్తే ఎద్దులా ఇంటికి పెద్దలుడివి. ఎవడ్రా నీకు అన్నా? గంతే మళ్ళా ఎవరి కింద ఉన్నది ఆడికి ఆపడదు. నువ్వెట్టున్నావు ఒక్కటంక లెక్కలేవు. నోర్మీద ఊరకం కదా ఊరకుక్కెదవా నిలువుగాడిద వస్తుంది. ఇటే అవుతుందేట్రా అన్ను పెండ్లమైతే పర్వాలేదు. ఇప్పుడు ఉంచుకున్నది చూసిందనుకో ఇజ్జతే పోతుంది. ఇప్పుడు ఎట్లనే ఇంకా చూస్తా పెట్టాడు తిరుగు వంగో. అప్పిచ్చినోడు ఆరిపోకూడదని నేను, ఉంచుకున్నోడు ఊడిపోకూడదని నువ్వు, మన ఇద్దరమేనే ఊరోడ మంచి కూరేవాళ్ళం. అందుకే ఇద్దరికి చెప్పేద్దామనే వస్తా. వాళ్ళిద్దరూ అమ్మిరాజు గంటేలు కదూ. ఎవడరా అక్కడ పొంగి పని చేసుకుంటున్నారు? నీ బాస్ తెలిసిపోద్ది. అమ్మిరాజు గండయ్య లేరు. ఎక్కడ చచ్చారు? చచ్చిపోలేదు, ఊళ్ళోకే లేరు. చూసావా ఇద్దరు ఎదవనాయాల నాటకం? 10 ఎకరాలు ఇచ్చి దున్నుకు బతకండ్రా నా ఏళ్ళాలంటే అచ్చోసిన అంబోతులాగా ఊరు బరదూరుకెళ్ళారా. ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు, నా అప్పు తీరదు. ఒకడేమో గద్ద ముక్కు జంబులింగం, ఇంకొకడేమో కాకిరంగు శంభులింగం. రాని నా ఏళ్ళని చెబుతా. ఎవరు? గండయ్య కనిపించలా? 6 పీపాకి తలకాయ పెట్టినట్టు. ఇదిగో అమిరాజు, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఇలా రండి. గొడ్డ గోసి లేకపోయినా మీ చెంబేటి మొహానికి కళ్ళజోడు ఒకటే. ఉంచుకుని దాని ముందు తిట్టకయ్యా సిగ్గుపోద్ది. ఉంచుకోవడం ఏంటి? నేను బెజవాడ మకం ఎత్తేను చెబుదామనే వస్తా. వెళ్ళిపోతున్నావా? ఏ క్లాస్ అయిన 7 ఎకరాల మామిడి తోట, బెజవాడ ఈదిరాజు మేడర్ కల డాబా బిల్డింగ్ లేదు. అదీను నిమ్మకాయలో రబ్బాయి రమ్మంటే ఎల్లక ఈ దివాలా మొక్కలు సూత్తుకోకుంటారా? అమ్మజిరావు వెళ్ళిపోతుంది నవనీతం నిమ్మకాయలో డనకాల వెళ్ళిపోతుంది. అందుకే మీ బామర్ది మీకు అలా గడ్డెట్టాడు. పన్నీరు పోసి కడిగినా పందులు నందులవుతాయా? జన్మలో ఇక మీరు మారరు, నా రుణం తీరదు. సుభద్రమత్త క్షమించండి బాబు, అప్పు తెచ్చి గడువు పెట్టడం తప్పైపోయింది. కానీ ఏం చేయను, మా పరిస్థితి మీకు తెలియదు కాదుగా. చిచి అదేంటత్తా, నేను ఇప్పుడు నిన్ను అప్పు సంగతి అడిగానా? అసలు నాకు తెలియగడుగుతాను. నా మొహం సుత్తుంటే నేను కాబూలి వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు అడగకపోయినా తీసుకున్న బాకీ తీర్చడం మా బాధ్యతేగా బాబు. ఇప్పటికే నువ్వు చాలా సహాయం చేశావు. నీ అప్పు తొందరలోనే తీర్చేస్తాను బాబు. అత్త, పక్కింట్లో పంచదార అప్పు తీసుకున్న ఇళ్ళ దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకులో రుణం తీసుకున్న దేశాల దాకా అప్పు తీరుస్తామంటారే గాని తీర్చమని ఎవరైనా అంటారా? చూడు బాబు, మాకు మిగిలింది ఇల్లు ఒకటే. దాన్ని నీ బాకీ కింద జమ కట్టుకో. ఆ తర్వాత మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోయినా బాకీ తీరే మార్గం నేను చెబుతాను. అత్త, అన్నపూర్ణ నాకిచ్చి పెళ్లి చేసావనుకో, నువ్వు అప్పు తీర్చక్కర్లేదు, నేనే చెల్లేసుకుంటాను. నువ్వు ఇలా సంచులు మోయక్కర్లేదు. లింగం అదేమిట్రా, ఆవిడ కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అంత నికార్సుగా అడిగితే మాట మంచి లేకుండా నిలిపోయింది. అడిగినప్పుడు తిట్టలేదు అంటే ఒప్పుకుందంటానికి అదే గుర్తండి బాబు. అసలు మీకు ఈ కొండ గుర్తులు తెలియకే పెళ్లి గిల్లి లేకుండా మొండెక్క లేకుండా పోతున్నారు. వద్దులే, పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. 5, 6 కలిపితే ఎంత? రేపు వచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ చేసుకురావాలి. ఏమిటిలా వచ్చారు? నేర్చుకోవడానికి. ఏమిటి? ప్రేమ పాఠాలు. ప్రేమ పాఠాలా? నా దగ్గర? అవును, నీ దగ్గరే. ప్రేమ లేదు, దోవలేదు. అట్లా ఉంటే
ప్రేమంటే తెలుసా నీకు? ఏమనుకున్నావు? నన్నేమనుకున్నావు? పిచ్చిదాన్ని ననుకున్నావా? ప్రేమ బిచ్చగత్తెననుకున్నావా? ఆపండి, పొద్దుట ఏమిటి గోళ? మాకు చదువులేందే మమ్మల్ని చేసుకొని అంటున్నాడు మా మావయ్య. మాకీ వయసులో ఈ విద్య ఎట్టాಗೂ రాదు. అందుకే మా మావయ్యని పడేసి ఆ విద్య నేర్చుకుందామని. వండర్ఫుల్ వండర్ఫుల్. రావాల్సిన చోటుకి వచ్చారు, అడగాల్సిన వాళ్ళని అడిగారు. ఈవిడ గారు ప్రేమ నేర్పడంలో ఆహాహా నంబర్ 1. నేను చెప్పలా? అందుకే మావయ్య ఇక్కడికి వచ్చాం. చూడు పంతులమ్మా, సాటి ఆడపిల్లల బాధని అర్థం చేసుకోలేని నువ్వు ఆడదానివేనా? ప్రేమ తెలిసిన వాళ్ళు కూడా నేర్పకపోతే ఈ సమాజం ఏమైపోతుంది? చూడండి బుజ్జి పండు, జంటుంటే తప్ప ప్రేమ పాఠాలు పాకాన పడవు. అందుకని మేమిద్దరం ప్రేమికులా నటిస్తాం, మీరిద్దరూ మమ్మల్ని చూసి డిట్టోగా. నువ్వు సెమ్మసెక్క ఆడుకోవే, అది తొక్కుడు పిల్ల ఆడుకుంటది. నేను మీ తమ్ముడితో జడకోలాటం ఆడుకుంటాను. కొట్టే ఏమిటండి ఈ గోళ? పసిపిల్ల దీని మీద విరుచుకుపడతారేమిటి? పసిపిల్ల కొట్టేనంటే చూడు, బాగా వెనకేసుకొస్తున్నావే. ఎదురింట్లో అబ్బాయి ఉంటే ఆయన 3 రోజుల్లో ముగ్గులో దింపి ముగ్గురు పిల్లలకని వయసు. పసిపిల్ల చీపాడు. నాకు మావయ్య ఉండగా ఎదురింటి కుర్రాడు ఎందుకు? మామయ్య ఆడేటన్నా ఆటక మీద ఆవకాయ జాడి అనుకున్నావేటే దింపేసుకోవడానికి. నువ్వేటన్నా చదువుకు సచ్చావా? లేదు. నువ్వు మాత్రం పొలం వెళ్ళి వచ్చావా? లేదు. సాచి కొట్టానంటే పిచ్చిలోకి వెళ్ళిపోతావు. నాకెదురు చెప్పడం కాదు, చెప్పింది చెప్పినట్టు రేపు నలుగురిలో చెప్పాలా. అప్పుడు మావయ్య నీకు మొగుడు అవుతాడు, ఆడికి నేను మొగుడు అవుతాను. నానా తొందరగా చెప్పు నాన్న, తొందరగా చెప్పు నాన్న. తొందర ఏటమ్మా, చెప్పింది తాపిగా తలకెక్కించుకో. నలుగురిలో నదురు బెదురు లేకుండా చెప్పి. అసలు ఏంటి చెప్పాలంటే, ఓ రోజు మా అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడు మా మావయ్య వచ్చాడు. నాకేటి అర్థం కాలేదు. వచ్చినాడు ఊరుకోకుండా నా గదిలోకి వచ్చి తలుపేశాడు. నాకేటి అర్థం కాలేదు. నన్ను చూసి అదోలా నవ్వాడు. నాకేటి అర్థం కాలేదు. నన్ను కాలించుకొని గట్టిగా ముద్దెట్టుకున్నాడు. అప్పుడు మాత్రం అర్థమైంది ముద్దెట్టుకుంటాడేటా అని. ఆ తర్వాత పరికిని లాగేశాడు, నా జాకెట్ చించేశాడు. అందాక చెప్పి చెప్పాను బాబో అని ఏడుపు లంకించుకో. మిగతా కథ నేను నడుపుతాను, మీ మావయ్య నీ మెల్లో పసుపు తాడేస్తాడు. నీ మెళ్ళో ఉరితాడు నేనేస్తాను. నీ జన్మ పాడుగాను. సొమ్ము కోసం కన్న కూతుర్నే చెడిపోయిందని చెప్పమంటున్నావు. నువ్వు పురుగులు పడిపోతావు అమ్మిరాజు. ఇదిగా ఓ విషయం చెప్తాను విను. మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన మీ బామర్ది నీ కూతుని పెళ్లి చేసుకోడు. ఎందుకో తెలుసా? ఆడు అన్నపూర్ణని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు తేల్చుకో, పసుపుతాడు కావాలో ఉరితాడు కావాలో. నీ తల్లి సంకటకాలే వెంకటరమణ అని నేను నీకు ఇప్పుడు ఏదొచ్చిన అనరాన్నా? గా సాలేగా వెనకాల ఓ చెంచగిరి చేస్తే ఆడు నీ బిడ్డలు లగ్గ మారుతాడు అనుకున్నావు. ఇప్పుడేమైంది? ఆడు ఇంకో పోరు వెనకబడిండు. ఇంకా నాతో నీకు పని ఏంది? చల్, ఇసంటి వాళ్ళని మస్తు మందిని చూసిన. గండయ్య పొరపాటు అయిపోయిందని చెప్పినాను కదా, నన్ను నొగ్గాయి. ఆ బామ్మర్ది గారి తెల్లోడి పద్ధతిలో మన ఇద్దరిని ఎడగొట్టి సడగొట్టించినాడు. మళ్ళీ మన ఇద్దరం ఏకమైపోనామంటే ఏమైతుంది? వెనకటికి నీ ఎస్తుంటిదే కావరమెక్కి పెన్మిట్ని చిన్న ఆయన అని పిలిచిందంట. ఒరే, నీ కోపం వస్తే ఈ ఎడంకాలు చెప్పుచ్చుకు నన్ను కొట్టు, కానీ ఎదో సంవత్సరాలు నా మీద వేయకు. రే గండయ్య, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక జీవితంలో నీకు ఎప్పుడు కీడు తలపెట్టను రా. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. నేను చేయడం కాదు, ఇక ముందు ఏడు చేసినా మన ఇద్దరం కలిసి చేస్తాం. గా మాట అంటవలేదా అని ఎదురు చూస్తానా. ఇప్పుడు ఏడు చేయాలో చెప్పరా? రేపు ఊరు మధ్యన ఒక జాతర పెడతాండ. అండ్ల నువ్వు పోతరాజు అన్నట్టు, నేను డప్పుగాడినట్టు.